సంతకాలు ఎలా పెడతారో చూస్తాం. నేను సిచ్యువేషన్ ని కంట్రోల్లో తీసుకొచ్చే టైంలో కంపెనీ సెక్యూరిటీ వేషంలో ఉన్న ఎమ్మెల్యే మనుషులు అత్యుత్సాహం చూపించారు. రైతుల మీద చెయ్యేస్తే చూస్తూ ఊరుకుంటానా సార్? ఎందుకు? మన ప్రభుత్వాలు కష్టాల్లో ఉన్న మహాప్రభు ఆదుకోండి అని అడిగితే పైసా కూడా సాయం చేయం. అదే నష్టపరిహారం అయితే లక్షలు లక్షలు ఇస్తాం. అందుకు పని చేయడానికి లంచం తీసుకునేవాళ్ళని చూశాను, పని చేయకుండా ఉండడానికి లంచం తీసుకునేవాడిని చూశాను, కానీ జనం పనిచేసి రిస్క్ తీసుకునేవాడిని నిన్నే చూస్తున్నాను. రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రామారావు. సారీ, రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను. లేదమ్మా, రైట్ టైంలో వచ్చావు. ఈ ఆయన మెరుపు లాంటి వాడు, శబ్దం లేకుండా వెలుగునిచ్చే రకం. సొంత ఊరికి వెళ్ళాక కూడా అతను అలాగే మెరవనివ్వండి. ఈ ఆయనకి ఇడియోపతిక్ ఇన్సోమ్నియా అంటే చేసే పని పూర్తిగా పూర్తయ్యే వరకు నిద్ర పట్టదు. అతన్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేయొద్దు. అతను మెలుగుగా ఉండడం జనానికి చాలా అవసరం. ట్రాన్స్ఫర్ ఆపలేకపోయాను, సారీ. ఐఎమ్ గోయింగ్ టు మిస్ ఏ రెవల్యూషనరీ ఆఫీసర్. రామ్మా. బాగున్నారా అత్తయ్య? బాగున్నారా మావ గారు? ఇరుగు దిష్టి, ఏం దొప్పించు మహాలక్ష్మి. పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాల. అనంతు ఇది ముక్కలే దిష్టి అంతా పోవాల. రామ్మ లోపలికి రామ్మ. రామారావు, పిల్లప్పటి నుంచి మీ నాయన నేను సావాసగాళం. అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా ప్రసాదరావు, మీ ఓడికి ట్రాన్స్ఫర్ అయ్యి ఆఫీసర్ గా మన ఊరికి రావటం వలన మన వాళ్ళకి ఎంత లాభమో తెలుసా? ఏ గమనం ఉండవయ్యా, ఛాన్స్ దొరికిందని సన్మాన సభ పెట్టబాకు. వాడికి ఆనంద్ ఎట్లున్నావు? గురుగారు తాగండి, హ్యాపీగా కూర్చొని. నువ్వు తక్కువా? సర్లే, అబ్బోడు పండగ అయినాక డ్యూటీలో జాయిన్ అవుతాడు. అందరికి తెలిసేట్టు నీ పేపర్లో రాయి. ఇంకో విషయం, కనం పండగ రోజున వేటను కోసి జనానికి నిరుటిలానే బంతి భోజనం పెడతా అన్నాం. ఎన్ని తెగుతున్నాయి? అనంత్, దుడ్డికి నీకు అంత లంకే ఉండదబ్బా. మటన్ కొట్టు సీనా అని పిలిస్తే సలపాగా నరికేటోడే. ఇప్పుడేమి తొందరైనదా? నాకి 3 తలలు అలాకాగా నరికినానా లేదా? ఏంటమ్మా, బాగున్నావా? బాగున్నానండి. చాలరాపా, ఆ చేతితో ప్రసాదం తీసుకుని 2వ చేయి చెప్తా ఉన్నావు. ఇచ్చేయి. ఈ పెద్ద ఆయన ఎవరో బయటూరి మనుషులా ఉన్నాడు. ప్రశాంత్ బాబు. రే అనంతు, మన వియ్యంకులు పెద్దమ్మ ఇంకా ఇంటికాడిని అరువులు చేస్తా ఉండారేమో, పోయి తొలగరా పో. వంటోళ్ళకి దుడ్లు ఇచ్చేసి ఉరకలాడతా పెద్ద. ఏందిరా ఎప్పుడు డబ్బు డబ్బు. ఇది ఇంకా మారలేదు.
పోయొచ్చా పోయొచ్చా ఏంద్రోయ్ పెట్టి చేస్తా ఉండారు సిఐసార్ సంగతి మరుచావా? ఆయనకి గాని తెలిస్తే కాల్చి పడేస్తాడు. సార్ మేముగా ఈ తూరు వచ్చే కయ్యలేదు సార్. మీరు గాని బలమందం పెట్టినారో ఆ మీట పెద్ద తంపు అవుతుంది. ఏంద్రో మొడుచుకొని మాట్లాడుతున్నావు? అక్కడ ఏం జరుగుతుంటది? వస్తారా రారా? ఏందిరా శుభు? ఎలా సార్ ఏమైనాది? ఎందుకు నీకేంద్రా చెప్పేది? నువ్వు పెద్ద పొడికివా? పో పో. నేను కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ని, ఈ మండలం ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ అని. అభి నువ్వు చెప్పు, మిమ్మల్ని యాదానికి కొడుతున్నారు పోలీసులు? ఇదేం కొత్త కాదనా? ఏ పండగ వచ్చినా వాళ్ళ పార్టీ అయినా ఇలా సిఐ మమ్మల్ని 4 గుంజుకుని పోయి యాటకు పంపుతారు, వంట చేపిస్తారు. మాతో గొడ్డు చాకరీ చేపించుకొని పైసా కూలీయకుండా తరుముతారన్నా. ఏమన్నా మాకు పండగ ఉండదా ఏమి? చూడండి, వీళ్ళు యాడికి రారు. మీరు పోండి, లేదంటే మీ 4 మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. పదండ్రా వెళ్ళి సేక్ థాంక్స్ చేద్దాం. అన్నా. జాగ్రత్త, వెళ్ళండి. పదండ్రా. కబీర్ ಪೋರ್ಟ್ ಏಜೆಂಟ್ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾಗೆ ಸರ್. అంటే పోర్టు నువ్వు ఆపరా స్వామి. పొదుగు చెప్పిందే చెప్పగాక అదే నాకు పెద్ద కష్టమైన పనేం కాదు. అవేమైనా అగ్గిపుల్లే ఏంది గుట్టుగా పెట్టిలో దాచిపెట్టుకోవడానికి? 450 టన్నుల మాలు, పెద్ద పెద్ద కంటైనర్లు నా డెగకను దాటి దాచిపెట్టడం అంత తేలికేం కాదు. సార్ ఆ కుర్రాడు ఏయ్, నువ్వు ఉండరా స్వామి, పెద్ద మనిషి మాట్లాడలా. పోయి నీ బాసుకు చెప్పు, మాల్ కనిపెట్టి కబురు పెడతాను. ಹೋಗು. ಆಯ್ತು ಸರ್. ఇప్పుడు చెప్పు. సార్ ఆ కుర్రాళ్ళని తీసుకుని వస్తుంటే మన పైన ఎవరు యాక్షన్ తీసుకుంటా అంటున్నారు సార్. నువ్వేం చేస్తా ఉండవు? ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తా ఉండానా? ఎట్లుండదు నీ ప్రాక్టీస్? ఏదో మట్టసంగా పోతా ఉండదునా, అగ్గువగా వైద్యం అందిస్తా ఉండాను, అదొక సాటిస్ఫాక్షన్. అట్నే బా. సరేనా, నీతో ఏదైనా పని పడితే టైం చూసుకొని వస్తాను. రేయ్, ఎవడురా వాడు ఇందాక యాక్షన్ తీసుకుంటా అంది? నా యాళ్ళు లాగి పీకాల్సిన పనిచ్చి లగెత్తుకుని వచ్చారు. వెతకండి రా వాడిని, పట్టుకురండి. మనం పట్టుకొచ్చే పని లేదు సార్, ఆయన్నే వస్తున్నాడు. ఎడా అతనే సారు. ఎవడురా స్వామి నువ్వు? అడ్డ పంచ కట్టుకుని ఆంతను చూస్తున్నావా ఏంది? మా వాళ్ళు 4 దొంగనాయాలు లాకెళ్ళబోతే అడ్డం తగిలేవంట. క్రిమినల్స్ ని పట్టుకోకుండా ఆపడం కూడా నేరమే, తెలుసా నీకు? తెలుసు. నీలాంటి పోలీసులు క్రిమినల్స్ ని నేరం చేసినప్పుడు పట్టుకునేది తక్కువ, అవసరం అయినప్పుడు పట్టుకునేది ఎక్కువ. ఏందిరా స్వామి నువ్వు మాట్లాడేదా? ఏడు నుంచి వచ్చావు? నీ మాటలు చెప్పించుకోవడానికి రాలే ఈడకి. నువ్వెంత యాక్షన్ తీసుకుంటావు అన్నట్టుగా. ఏంది నువ్వు యాక్షన్ తీసుకున్నదా? నువ్వు డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఓ అయితే పోయి నీ ఆఫీసులో కూర్చొని స్టాంపులు కొట్టి సంతకాలు పెట్టుకో, పోలీసులతో పెట్టుకోగాక. చూడు, నేనేదో సర్టిఫికెట్స్ మీద సంతకాలు పెట్టుకుంటా, రేషన్ కార్డులు పంచుకుంటా ఆఫీస్ లో మాత్రమే కూర్చునే రకం కాదు. యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ దిస్ సబ్ డివిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆపరేటింగ్ ప్రివెంటివ్ సెక్షన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. బై ద వే, ఇక్కడ జరిగిన స్పెసిఫిక్ ఇన్సిడెంట్ లో ఐ క్లియర్లీ అబ్జర్వ్డ్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, విచ్ ఇస్ ఎ క్రైమ్. క్రైమ్ ని పోలీసు వాళ్ళే చేశారు కాబట్టి ఆల్ ఆఫ్ యూ నేనా will have to appear and explain your stand in my office if you extend this issue any further. సార్ సార్ వాడు ఎంఆర్ఓనే కదా సార్? అదేంది మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి సమాధానం చెప్పంటాడే? ఎంఆర్ఓకి మనల్ని ఎంక్వైరీ చేసే పవర్స్ ఉంటాయా ఏమి సార్? నాకు మాత్రం ఏం తెలుసురా స్వామి. వాడు చెప్పిన స్టైలు పోసు చూస్తుంటే అప్పవసేదో ఉన్నట్టే ఉంది. ఓ వేరే సార్, ఈ ఏటిగిడి రికార్డింగ్ డాన్సులు మనకి లేకుండా చేశాడు. రామారావు, మొన్న పండగ అత్తగారింటికి వెళ్ళినప్పుడు మీ ఊరు పులుగు భజన డాన్స్ మిస్ అయిపోయావురా. ఎరా రాఘవ, ఏంటి కొత్తగా గడ్డం? ఏముంది, 4 రోజులు లీవ్ లో ఉన్నా. బద్ధకం. వచ్చే వారం ఆఫీస్కి వెళ్ళాలి, అప్పుడు తీస్తా. అది సరే గానీ నువ్వేంట్రా దూరదర్శన్ పండక్కి తప్పితే మీ ఊరు పక్కకే రావడం లేదు? నీకేంటి రాఘవా, ఏమైనా చెప్తావు? స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కూర్చోబెట్టి పెడుతున్నారు. మా పరిస్థితి దొరకట్లా లేదురా. చాలా ప్రైవేట్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి. మేం గట్టిగా కష్టపడకపోతే నిలబడటం కష్టం. గంగాధర్, నువ్వు ఎంత కష్టపడ్డా నిలబడటం కష్టమే. ఆల్రెడీ జెమిని టీవీ, ఈటీవీ అని ప్రైవేట్ ఛానల్స్ టౌన్ల వరకు వచ్చేసాయి. నెక్స్ట్ ఇంకా ఊళ్ళకే. నానా సలీం, మీరు కష్టపడకపోయినా అంతే. సెల్ ఫోన్ టెక్నాలజీ చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది. నియర్ ఫ్యూచర్ లో మీ ల్యాండ్ ఫోన్లు అన్ని మాయమే. అందుకే మేమంతా కష్టపడి మా డిపార్ట్మెంట్ ని నిలబెడతాం. అబ్బో, చానాలకి చిన్ననాటి స్నేహితులంతా ఒకే చోట చేరారే.
ఏంటి రామారావు మన ఊరికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చేతులు కట్టేసినట్టు ఉండదా? ఇక్కడ నువ్వు సాల్వ్ చేయడానికి పెద్ద సమస్యలు లేవు, అలాగని నువ్వు చేయడానికి పనులు లేవు. డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతుండవు? రేపే. అయితే ఇంకా పని తప్ప రేపటి నుంచి కనపడరా? కొత్త ఎప్పుడు వస్తాడేమో గానీ పాతనైతే 11 గంటలకు వచ్చి టెన్షన్ 1 గంటకు వెళ్ళిపోయేవాడు. సుఖం ఉండేది మనకి. అవును కదా గర్జన ఆడేం చేస్తా ఉండు. సార్ వచ్చేసి ఉన్నాడు, జనాల్ని కలుస్తా ఉన్నాడు. నమస్కారం సార్, నా పేరు గజ్జల శాంతి స్వరూప్ సార్. ఎట్లుంటారు? మీకెందుకు సార్ ఈ శ్రమ? నేను అందరూ బయటికి వెళ్తాను, మీరు పోయి ఆ సీట్లో కూర్చోండి సార్. నీకు కరెక్ట్ గా 15 నిమిషాలు టైం ఇస్తున్నా. స్టాఫ్ మొత్తం నా ముందు ఉండాలి.